ప్రభు స్తోత్రం. దైవాశీస్సులు. కీర్తన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. యెహోవా నెమ్మదితో పండుకొని నేను వెంటనే నిద్రపోదును. నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపచేయుదువు. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. నెమ్మదితో పండుకొని వెంటనే నిద్రపోవటం. నిన్నేమో నిద్రపోయి మేలుకుంటానని చెప్పుకున్నాం. ఈవేళ వెంటనే నిద్రపోవటం. వాస్తవంగా చెప్పండి, ఎంతమంది వెంటనే పడుకొని నిద్రపోతున్నారు? పడుకోగా నిద్ర ఎంతమందికి వస్తుంది? నిజంగా నువ్వు ధన్యుడివి. బాగా అలసిపోయావనుకో నిద్రపోతావు. నేను కూడా ఖచ్చితంగా ఏదైనా పని చేశానంటే పగటి వేళల్లో, అది సేవ కానివ్వండి ఏదైనా కానివ్వండి, రాత్రికి వెంటనే నిద్రపోతా. పగలంతా ఏమీ పని లేదనుకోండి, ఏం చేస్తాను? వాక్యం చదువుకుంటాను, కాసేపు ప్రార్థన చేస్తాను. చేయగలిగితే 2 గంటలు 3 గంటలు చేయగలుగుతా, అంతకంటే ఎక్కువ చేయలేను. గంటలు చేయగలిగిన స్థితి ఉంటే అది కూడా దేవుని స్తోత్రం. 1 గంట 2 గంటలు వాక్యం చదువుతా, 1 గంట 2 గంటలు వినగలుగుతా, 2-3 గంటలు ప్రార్థన చేయగలుగుతా. కానీ రాత్రిపూట పడుకోబోయేటప్పటికి నిద్ర రాదు. దాన్ని ఏం చేస్తా అంటే మళ్ళీ ప్రార్థనలో గడుపుతా. అందరిని జ్ఞాపకం చేసుకుంటా ప్రార్థన చేస్తూ ఉంటా. 12 గంటలకో 1 గంటకో ఎప్పుడు నిద్రపోతా. అదే పగటి వేళ కానీ రాత్రి వేళ కానీ స్వార్థ పరిచర్యలో వాడబడితే బలంగా పనిచేసాను అనుకోండి, ఏదో ఒక పని చేశాను అనుకోండి, ప్రయాణం చేసి వచ్చినా కానీ వెంటనే నిద్రపోతా. నిద్ర రాని సమయాన్ని ఏమైనా ప్రార్థనకు ఉపయోగించుకుంటా. ప్రయాసపడే సమయం ఉంటే నిద్ర వచ్చేస్తుంది. కానీ ఈ అనుభవాలు కాకుండా మనం ఉన్న సమస్యల వలయంలో ఉంటే వెంటనే పడుకున్న వెంటనే నిద్రపోగలమా? అందుట్లో నెమ్మదిగా పండుకుంటానంట ఈ దొరగారు. నెమ్మది దావీదు గారు, యోబు గారు అన్న మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాగా 2 వారాల క్రితం. నెమ్మది లేదు, సుఖం లేదు. ఎవరు? భక్తిపరుడికి. ఈ దొరగారు నేను నెమ్మదిగా పండుకుని హాయిగా నిద్రపోతాను, పడుకున్న వెంటనే నిద్రపోతానంటున్నాడు. నెంబర్ 1 శరీరానికి ఆశీర్వాదం అండి. మంచి ఆరోగ్యం ఉంటుంది. ఎందుకంటే ఆయన్ని ఏ కలవరపరచలేకపోతున్నాయి. గొల్లియాతే కలవరపరచలేకపోయాడు, సింహమే కలవరపరచలేకపోయింది, ఎలుగుబంటే కలవరపరచలేకపోయింది. కానీ కలవరపరిచేది ఏంది? కానీ ఒక సమయం వచ్చింది, కడుపును పుట్టిన కొడుకు పారిపోయి నిద్ర లేకుండా అయిపోయేటట్టు చేశాడు. నన్ను ఏ పరిస్థితుల్లో నిద్రపోకుండా చేస్తున్నాయి? దానికి కారణం మనమే. దావీదు గారు కొడుకు ఎదురుగా పారిపోవడానికి గల కారణం దావీదు గారే. నెమ్మదిగా జీవించే అనుభవం, సుఖంగా జీవించే అనుభవం ఎక్కడో లేదు, దేవుల్లో మనకుంది. ఉన్న నెమ్మదిని పాడు చేసుకునే అనుభవం కూడా మనకే ఉంది. నెమ్మదిగా ఉండే జీవితాన్ని పాడు చేసుకుంటున్నావా, లేక నెమ్మదిగా ఉండి నలుగురికి సాక్షార్థంగా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నావా? దానికి కారణం ఎవరు? నీకు నీవే, నాకు నేనే. నేను నీకు కారణం కాదు, నువ్వు నాకు కారణం కాదు. ఒక సేవకుడుగా ఎవరైనా విశ్వాసులు ఏదైనా నాకు అభ్యంతరం కలుగజేస్తుంటే వాళ్ళు కారణం కాదు, నేనే. ఎప్పుడైతే మనం ఆ రీతిగా కొన్ని పరిస్థితులు మన మీద వేసుకుంటామో మనం దిద్దుబాటులోకి వస్తాం, హ్యాపీగా ఉంటాం. వారు మనకు కీడు చేశారనుకుంటే వారు దేవుని మహింపరచడానికి దేవుడికి లెక్కలు చెప్పుకుంటారు. మనకు అనవసరం. నన్ను అడుగుతాడు, నేను చెప్పాల్సింది చెప్పానయ్యా, చేయాల్సింది చేస్తున్నానయ్యా, బలంగా ఉండవలసిన పరిస్థితి వాళ్ళదయ్యా.